ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి 3 ప్రధాన వనరుల ద్వారా అంటే ఏదైతే తిరుపతికి సంబంధించి 5 లక్షలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా 70,000 మంది ఏదైతే ఫ్లోటింగ్ జనాభా ఏదైతే ఉంటుందో ఈ అవసరాలకు తగ్గట్టుగా ఒకటి కేపీ కెనాల్ ఎస్ఎస్జి కెనాల్ నుంచి అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసిక్కుల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క రామాపురం రిజర్వాయర్ సామర్థ్యం 200 MCFT, రోజుకి 2 MCFT అంటే రోజుకి 56.63 MLD వాటర్ని మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కళ్యాణి డ్యామ్ ప్రస్తుతం ఇది సెల్ఫ్ క్యాచింగ్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని సామర్థ్యం చూస్తే 0.91 TMC, రోజుకి 1.0 MCFT అంటే 28.32 MLD నీరు తిరుపతికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి 0.5 MCFT అంటే 14.16 MLD తిరుమలకు ప్రస్తుతం త్రాగునీరు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ రెండు కాకుండా మూడవది తిరుమలలో డ్యాములు అంటే ఏదైతే గోగర్భం డ్యాము, ఆకాశగంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమారధార డ్యాము, పసుపుధార డ్యాము ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల దృష్టి త్రాగునీరుని మరింత తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో పర్టికులర్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క త్రాగునీరు కోసం హెచ్ఎన్ఎస్ఎస్ నేవా బ్రాంచ్ కెనాలు 59వ కిలోమీటర్ దగ్గర నుంచి ఈ మూలపల్లి చెరువు నుంచి అదేవిధంగా 4 చెరువులు నింపుతూ కళ్యాణి డ్యాంకి త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్ననే 560 జీవో మొన్న 15/10/2005 సంవత్సరంలో జీవోనిచ్చి 126 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మొన్న మనము 13/1/2026 అంటే మొన్న సంక్రాంతి రోజున ఈ యొక్క కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇది టెండర్స్ ప్రోగ్రెస్ ఉంది, తొందరలోనే ఈ పనుల్ని పూర్తి చేసి ఈ యొక్క కళ్యాణి డ్యామ్కి నీరు తీసుకెళ్తామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే GNSS phase 2 ఏదైతే అడిగారో ఇది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ని బట్టి డిలే అవుతున్నటువంటి దృష్ట్యా దీనికి ఆల్టర్నేటివ్ గా 2 ప్రతిపాదనలు మేము ముందుంచుకున్నాం అధ్యక్ష. ఒకటి బాలాజీ రిజర్వాయర్ కి సంబంధించి అది పూర్తి చేసి అది సెల్ఫ్ క్యాచ్మెంట్ కాబట్టి 1 TMC నీటిని నిల్వ చేసి తిరుపతికి అందించాలనేది ఒకటి. రెండవది SSC ఏదైతే కెనాల్ ఉందో అది 34వ కిలోమీటర్ నుంచి అంటే ఆల్తూరుపాడు లిఫ్ట్, ఆల్తూరుపాడు రిజర్వాయరు, మరలపాక ట్యాంకు, మల్లిమడుగు రిజర్వాయర్లు ఇవి పూర్తి చేసి బాలాజీ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అంటే అటు కళ్యాణి డ్యాము అదేవిధంగా ఇటు బాలాజీ డ్యామ్ రెండు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతికి త్రాగునీరు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ పనులన్నీ కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు.